అవకాశం వచ్చింది. ఇప్పుడు భూమాతలో అట్లాంటివి లేకుండా చూడాలి అది. రైట్. నారాయణ వేణుగోపాల్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. ప్రధానంగా ధరణికి సంబంధించింది అంటే గత ప్రభుత్వానికి ఒక రకంగా ప్రతికూల పరిస్థితులు, ప్రజల్లో వ్యతిరేకతకి రైతులు ముఖ్యంగా, అంటే ధరణి అనేది రైతు వర్గాల్లో ఎవరైతే ఉన్నారో దాన్ని కూడా ఒకటి వాళ్ళ యొక్క ఓటమికి అది కూడా కారణమైంది అనేటువంటి విశ్లేషణ కావచ్చు, అటువంటిది కానీ ఉంది అనేటువంటిది. సరే, అది బీఆర్ఎస్ ఆఫ్ ది రికార్డు కూడా కొంతమంది ఉంటారు. ఎందుకంటే ఆనాడు వాళ్ళందరూ కూడా ఆనాడున్న సిఎస్ సోమేష్ కుమారే ఈ మొత్తం మా పెద్దసారిని అంతా పక్కదారి పట్టించాడు అనేటువంటి ఆఫ్ ది రికార్డుగా చాలామంది చర్చించినటువంటి సందర్భం ఉంది. కానీ ధరణి కొంపముంచింది అనేది ఒకటైతే, వాళ్ళ ప్రభుత్వానికి కొంపముంచడం అట్లుంచితే రైతులను కూడా చాలామందిని ఇబ్బంది పెట్టింది అని. ఇప్పుడు వచ్చే భూభారత్తో ఆ రకమైనటువంటి, ఎందుకంటే ఇందాక నరసింహరెడ్డి గారు ఒక మాట అన్నారు, సర్వేలు చేయాల్సిందే, భూమి సర్వే చేయటం ద్వారా మాత్రమే. ఇప్పుడు ఇందాక అన్నట్టుగా ఒక ఊళ్ళో 1200 ఎకరాలు చూపిస్తుంది రికార్డు, ఫిజికల్గా 1000 ఎకరాలే ఉంటుంది అన్నప్పుడు అసలు సర్వే చేయకుండా ఇది సాధ్యమా అనేది రెండో అంశం. సార్, ఇప్పుడు మంచి అంశాన్ని మీరు చేపట్టిన ఫస్ట్ టైం. ఎందుకంటే నాకు కూడా ఇంట్రెస్ట్ సబ్జెక్టు, పుట్టిన కాంచి భూ సమస్యల మీదనే పోరాడుతున్నాం. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మనకు అంటే హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1952 ఈ టెనెంట్ యాక్ట్ ఏదైతే కౌలుదారు చట్టం వచ్చిందో, జాగీర్దారులు జమీందారుల వ్యవస్థ రద్దు కావాలి, దున్నే వాళ్ళకి ఎవరైతే కౌలు చేస్తున్నారో వాళ్ళకే ఆ భూములు ఇవ్వాలని చెప్పి చట్టం తెచ్చిండ్రో, 56లో ఆంధ్ర తెలంగాణ ఏర్పడ్డాక, నేను హిస్టరీ పోను కానీ ఒక బ్రీఫ్ చెప్తున్నాను. అది 56లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది పరిష్కారం చేయలేదని, 60లో కేవలం భూ సమస్యలు వేటి చాకరీ మీదనే నక్సల్ సమస్య వచ్చింది. నక్సల్ సమస్య వచ్చిన తర్వాత ఆ తర్వాత ప్రభుత్వాలు స్పందించడం, సీలింగ్ యాక్ట్ రావడం, ఈ సీలింగ్ యాక్ట్ వచ్చినాక భూములు సీలింగ్ డిక్లరేషన్ చేయడం, డిక్లరేషన్ చేసిన భూములు తీసుకోకపోవడం, రకరకాలుగా జరిగినాయి. వీటన్నిటి మీద మనకు 6 పాయింట్ ఫార్ములా వచ్చినప్పుడు కూడా ఇవన్నీ అందులో ఉన్నాయి. ఇది కూడా ఉంది ఇంపార్టెంట్. ఇన్ని జరిగిన తర్వాత కేవలం నీళ్లు నిధులు నియామకాలే కాకుండా బేసిక్గా భూ సమస్య మీదనే మనం కొట్లాడి, ఆంధ్ర పాలకులు మన భూములన్నీ కొట్టేస్తున్నారు, జాగిరి భూములు అని, అవి భూములన్నీ రెగ్యులరైజ్ చేస్తలేదని చెప్పి కొట్లాడినాం. తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకున్నాక ఇలా 11వ సంవత్సరం ఇప్పటికీ పరిష్కారం కాలేదు. గతంలో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు డబుల్ అయినా తప్ప పరిష్కారం కాలేదు. ఒక్క ఉదాహరణ అంటే, మాకు భూమి సునీల్ ఇప్పుడు అందులో ఉన్నారు కమిటీలో. ఆయన ఏదో పూర్తి విశ్వాసం ఉంది. ఆయన దగ్గర మేమంతా ట్రైనింగ్ అయిన వాళ్ళమే. ఆయన చాలా ఎక్స్పర్ట్, జీవితం అంతా దాని మీద ఖర్చు పెట్టిండు. సరే, మాకు కొంత తెలిసినా కూడా ఆయన దగ్గర మేము అనేక మంది, నేను కోదండరామ్ సార్, ఇప్పుడు నరసింహారెడ్డి గారు, అందరం ఆయన సమావేశంలో పాల్గొని చర్చలు చేసినాం. ఏం చేసినా నరసింహారెడ్డి గారు మంచి మాట చెప్పినట్టు, 2014 కంటే ముందు ప్రతి విలేజ్లో 200 పైన సమస్యలు ఉంటాయి, ఇవాళ 400 పైన సమస్యలు అయినాయి అని చెప్పి. ఈ 400 సమస్యలు అయినాయి, పేరుకపోయినాయి, ఇవన్నీ అయినాయి. అయితే గత 10 ఏళ్ల నుంచి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినాక టైటిల్ గ్యారంటీ యాక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, భూ సమస్యలు పరిష్కరించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశించింది, మేమే డబ్బులు ఇస్తాం, భూ సర్వే చేపట్టండి, అన్ని రకాల 3 రకాల రిజిస్ట్రేషన్ మెయింటైన్ చేయమని చెప్పింది. ఒకటి టైటిల్ గ్యారంటీ యాక్ట్, ఒకసారి రిజిస్ట్రేషన్ అయిందంటే ప్రభుత్వ బాధ్యత వహించాలి, వాళ్ళకు ఏ రంది లేకుండా ఉంటుంది. రెండోది, భూముల తనఖా పెడితే దానికి సంబంధించిన రికార్డు ఒకటి, వివాదాలకు సంబంధించిన ఒకటి చేయాలి. ఇవన్నీ పరిష్కారం అయ్యేందుకు ల్యాండ్ సర్వే చేసి హద్దులు నిర్ణయించి ఇవి పరిష్కరించాలి అని చెప్పి ఒక 10 అంశాలు ఇందులో అప్పుడు పొందుపరచడం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడిండ్రు, తర్వాత మేము మాట్లాడినా, అందరు మాట్లాడినా. అంటే ప్రధానమైనది ఏంటంటే, ఇప్పుడు నరసింహారెడ్డి గారు కూడా చెప్పి, నేను మళ్ళీ చెప్తున్నా, ల్యాండ్ మీద సమగ్ర భూ సర్వే జరగాలి. కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇస్తున్నది. బీహార్లో చేసిండ్రు, ఉత్తరప్రదేశ్లో చేసిండ్రు, గుజరాత్లో చేసిండ్రు. తర్వాత భూ వివాదాలకు శాశ్వత పరిష్కార వ్యవస్థ రావాలంటే ఈ సర్వే చేసిన తర్వాత పక్కా హద్దులు నిర్ణయించి, ఇప్పుడు మ్యాపింగ్ లేదు అగ్రికల్చర్ ల్యాండ్, మ్యాపింగ్ తయారు చేయాలి, ఖచ్చితంగా మ్యాపింగ్ తయారు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. దీన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఏది జియోగ్రాఫికల్ సర్వే చేయాలి. జియోగ్రాఫికల్ సర్వే వచ్చిన తర్వాత దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. సాదా బైనామాలకు కూడా మరొకసారి అవకాశం ఇవ్వాలి. చట్టంలోని ఇతర మార్గాల ద్వారా ఏమైనా భూములు ఉన్నాయనుకోండి ఎవరికైనా, వాటికి కూడా అవకాశం ఇవ్వాలి. రెవెన్యూ కోడ్ ఖచ్చితంగా రూపొందించి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఇవన్నీ చేసి టైటిల్ గ్యారంటీ యాక్ట్ ఇవ్వాలి. ఒకసారి నేను కారు కొంటే నేను అమ్ముతే ఇంకోళ్ళ పేరు మీద ఎట్లా ట్రాన్స్ఫర్ వీళ్ళకు మళ్ళీ హక్కు ఉంటుందో అట్లా చేయాలి. పేదలకు న్యాయ సహాయం అందించాలి. గిరిజన ప్రాంతాల్లో ఒక ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని డిమాండ్స్ అన్ని ఈ గతంలో పెట్టడం జరిగింది. ఈ ప్రభుత్వానికి కూడా
పెట్టడం జరిగింది. మరి ఇవన్నీ చేసిన తర్వాత ఇవాళ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొస్తున్నామని చెప్పినాక మనకు ఆంధ్రప్రదేశ్లో అనేక చట్టాలు 1989లో కానీ, ఆర్ఓఆర్ కానీ, తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు మళ్ళీ ఒక కమిటీ వేయడం, మళ్ళీ కొత్త పాస్బుక్లు, ఆ పాస్బుక్ తెచ్చి ఈ పాస్బుక్ తెచ్చి ఇంకో పాస్బుక్, ఇవే జరుగుతానే కానీ భూమి యొక్క సమస్యను శాశ్వతంగా పరిష్కరించినందుకు ఏ ప్రభుత్వం ధైర్యం చేయడం. మరి ఇప్పుడైనా మేము అడుగుతున్నాం, మేము స్వాగతిస్తున్నాం, నేను విమర్శ మాట్లాడతలేను. భూమి మీద సర్వే చేయకుండా కనుక ఇప్పుడు ప్రభుత్వం టైటిల్ గ్యారంటీ యాక్ట్ ఇవ్వకుండా కనుక మళ్ళేదో రికార్డ్ సవరణ చేస్తాం, 22A యాక్ట్లో ఉన్న వాటిని పరిష్కరిస్తాం, మళ్ళీ విలేజ్ లెవెల్లో రికార్డ్స్ పొందుపరిచే విధంగా చేస్తాం, రెవెన్యూ మండల్లో కేంద్రం యొక్క విధానాలలో భాగంగా కేంద్రం దాంట్లో భాగంగా వీళ్ళేమో ధరణితో ఇంటికి పోయిన పరిస్థితి ఉంటే కేంద్రం తీసుకొచ్చినటువంటి విధానాలను చెప్పడంలోనా లేకుంటే మరొకటో జగన్ కూడా ఆయన మెడకు చుట్టుకుంది రాష్ట్రంలో. నేను మీకు ఒక విషయం చెప్తానండి, భూ సర్వే చేయడం ఇప్పుడు అక్కడ సర్వే వేరు, అక్కడ మద్రాస్ ప్రావిన్స్ లో సర్వే జరిగింది, మనం నిజాం రాష్ట్రంలో 1908లో జరిగింది. ఇప్పుడు నేను చెప్పలేదు, సునీలే చెప్పిండు. భూ సర్వే వాళ్ళు ప్రాక్టికల్ గా శాంపిల్ గా తీసుకొని చేసింది. భూ సర్వే అనేది ఇప్పుడు భూ సర్వే సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఆఫీస్ ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం ఆఫీస్ ఉన్నది. భూ సర్వే భూమి మీద పోయి హద్దులు నిర్ణయించి సర్వే చేసి మ్యాపింగ్ తయారు చేయకుండా పరిష్కారం కాదని నేను చెప్పడం లేదు, చెప్పట్లా. అంటే నేను మీ ఆర్గ్యుమెంట్ నేను విమర్శించట్లా, కానీ అది కూడా మిస్అండర్స్టాండింగ్ అయిందా అని అంటున్నా. నాకు తెలియదు. ఇప్పుడు ఒకటండి, కేంద్ర ప్రభుత్వం వచ్చి ఇక్కడ సర్వే చేయదు, కేంద్ర ప్రభుత్వం బాబు నువ్వు సర్వే చేసుకుని డబ్బులు ఇస్తా అంటున్నాను, అది తప్పు కాదు కదా. నీకు కావాల్సిన భూ సర్వే పైసలు. ఇప్పుడు బీహార్ గురించి సునీలే చెప్పిండు, బీహార్లో అనేక సమస్యలు పరిష్కారమై మనకంటే వెనకబడ్డ బీహార్ ఇవాళ మంచిగున్నదని చెప్పిండు సునీల్ గారు. కాబట్టి నేనేమంటున్నా, గుజరాత్లో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ, బీహార్లో కానీ. కాబట్టి సరే అక్కడ ఏముందో నాకు తెలియదు. ఇప్పుడు మనం విమర్శల కొరకు లేదు మీరు నేను చెప్పేది ఏంటంటే భూభారత్ అనేటువంటిది రాజశేఖర రెడ్డి మొదటిసారి గవర్నమెంట్ లోనో పైలట్ ప్రాజెక్ట్ కింద నిజామాబాద్ లో ఆ రోజే దాని మీద ఒక చేసే, దాని తర్వాత అది ఎందుకో పక్కన పడింది. మొత్తం సమగ్రంగా సర్వే చేయాలనేటువంటి పద్ధతుల్లో